వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ఏ పార్టీ అధికారంలో ఉన్న కమర్షియల్ నాయకులదే పెత్తనం. వారే ముఖ్య నాయకులు కూడా. పార్టీలకు పనిచేసే వారికి ప్రతిపక్షంలో పదవులు రావు. అలా అని అధికారంలోకి వచ్చాక అధికారిక నామినేటెడ్ పదవులు కూడా రావు. రాష్ట్రంలో ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవకపోవడానికి కారణం పార్టీ గెలుపుకు పనిచేసిన వారిని తొక్కేసి కమర్షియల్ నాయకులను పార్టీ ముఖ్య నాయకుల దగ్గరకు తీసుకుపోవడం వలన, మరియు అధికారంలోకి తెచ్చిన క్యాడర్ ను దూరంగా పెట్టడం వలన అధికారంలోకి వచ్చిన పార్టీ రెండోసారి గెలవటం లేదు. ప్రస్తుత రాజకీయాల్లో కమర్షియల్ నాయకులదే పెత్తనం బాగా నడుస్తుంది. ఈ కమర్షియల్ నాయకులు ఏ పార్టీ గెలుపు కోసం పనిచేయరు, కానీ ఆ పార్టీలో కష్టపడి పనిచేసిన వారిని మాత్రం నాశనం చేసి ముఖ్య నాయకులను లోబరుచుకుని వారి వెంటే తిరుగుతూ వారిని సంతోషం పరుస్తూ పదవులు పొందుతూ అప్పటి వరకు పనిచేసిన వారి మీద లేనిపోనివి కల్పించి చెబుతూ తమ ఆధిపత్యాన్ని చూపించుకుంటారు. వీళ్లకు ఒక పార్టీ అంటూ ఉండదు. వీళ్ళు ఏ పార్టీ గెలుపు కోసం పనిచేయరు, కానీ వీరిదే హవా నడుస్తుంది. అలాంటి వాళ్ళే ఓట్లు గడిస్తారు. వీళ్ళు ఎన్నికల ముందు ఏ పార్టీ గెలుస్తుందో అంచనా వేసుకుంటారు. ఎన్నికలు అయిపోయాక అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరతారు. అంతకు ముందు అధికారంలో ఉన్న పార్టీలు అన్ని అనుభవించి అదే పార్టీని విమర్శిస్తూ ఉంటారు. వీళ్ళు పార్టీ గెలుపు కోసం పనిచేసిన క్యాడర్ ను పైకి లేవకుండా తొక్కేస్తారు. కాబట్టి ఒకసారి గెలిచిన పార్టీ రెండోసారి గెలవదు. ఇలానే ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్న ముఖ్య నాయకులలో మార్పు మాత్రం రావడం లేదు. పార్టీ అధిష్టానంలోనూ మార్పు రావడం లేదు. కమర్షియల్ నాయకులు ఇసుక వ్యాపారం చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, లిక్కర్ వ్యాపారం చేసేవాళ్ళు, విద్య వైద్యం వ్యాపారం చేసేవాళ్ళు, తమ సేఫ్టీ కోసం రౌడీయిజం గోండాయిజం చేసేవాళ్ళు, అధికారాన్ని అనుభవించాలనే కుల సంఘం నాయకులు, బ్రోకర్లు కూడా బాగా డబ్బున్న వ్యాపారులు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సిగ్గు బిడియం లేకుండా ప్రజల కోసం పార్టీ మారుతున్నామని పేపర్లో టీవీల్లో గొప్ప నాయకుల్లాగా పోజులిస్తూ అధికారంలోకి వచ్చిన పార్టీలోకి మారుతుంటారు. కానీ దీర్ఘకాలం రాజకీయ పార్టీల గెలుపు కోసం అంకిత భావంతో రాజకీయ పార్టీల్లో పనిచేస్తున్న వారికి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. ఇక ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి.